భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో శనివారం కన్నుల పండుగగా జరిగిన ఈ నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. గణపతి నిమజ్జనాన్ని శాంతియుతంగా వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకునేలా సహకరించాలని కోరారు. భక్తులకు, ప్రజలకు పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. కత్తులు, ఇతర మారణాయుధాలతో విన్యాసాలు చేయడంపై నిషేధం విధించారు. వాహనాలతో స్టంట్లు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రోడ్లపై వెళ్తున్న వారిపై రంగులు చల్లొద్దు, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించొద్దన్నారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సుమారు 40 గంటల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. హుస్సేన్ సాగర్లో మొత్తం 50,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా చేస్తున్నారు. 30,000 మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. అదనంగా మరో 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి విగ్రహం తరలింపు వాహనానికి QR కోడ్ జారీ చేశారు. ఇతర కమిషనరేట్ల నుంచి వచ్చే వాహనాలకు కలర్ స్టిక్కరింగ్ చేస్తున్నారు. 250 తాత్కాలిక సీసీ కెమెరాలు, 9 డ్రోన్లతో గస్తీ నిర్వహిస్తున్నారు. మహిళల భద్రతకు షీ టీం సభ్యులు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్లో అన్ని శాఖల అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రతి 100 మీటర్ల పరిధిలో మౌంటెడ్ వాహనాలు ఏర్పాటు చేశారు.